హాయ్ అందరికీ నమస్తే. ఈరోజు నేను డాబా స్టైలు ఎగ్ కీమా మసాలా చేస్తున్నానండి. ఇది పుల్కాలకు కానీ చపాతీలకు కానీ మంచి టేస్ట్గా ఉంటుంది అనమాట. దీన్ని ఎలా చేస్తానో సింపుల్గా మీకు ఈజీగా చేసుకునే పద్ధతిలో నేను చూసి చూపిస్తాను. ఇంకా ఆలస్యం ఎందుకు, వంట మొదలు పెట్టేద్దాం. ఓకే పదండి. పొయ్యి మీద నీళ్లు పెట్టేసుకుని నేనైతే 8 గుడ్లు వేసుకుంటానండి. ఆ గుడ్లో ఒక చెంచాన్నర ఉప్పు వేసుకుని ఉడకబెట్టుకుందాం. ఓకే, మనకు కావాల్సిన పదార్థాలండి ఇక్కడ ఉన్నాయి చూడండి. 2 మీడియం సైజు ఉల్లిపాయలు, 2 టమాటాలు, ఒక 8 ఒలిసిన వెల్లుల్లిపాయ రబ్బులు, 1 ఇంచు అల్లం ముక్కలు. ఇవన్నీ ముందుగా మనం కోసి పక్కన పెట్టుకుందాం. ఓకే, ఉల్లిపాయలు ఈ విధంగా చిన్నగా కోసుకోవాలండి. గుడ్లు ఉడికిపోయినాయండి. ఇది దింపేసుకుని ఒలుచుకున్న తర్వాత సన్నగా కీమాలాగా కోసి పక్కన పెట్టుకుందాం. ఓకే, ఇదిగో ఈ విధంగా సన్నగా కోసుకోవాలి. ఎగ్ కట్టర్ ఉన్నవాళ్ళు దాంతో కోసుకుంటారండి. ఎగ్ కట్టర్లు లేని వాళ్ళు ఇదిగో చూసారా, నేను ఈ విధంగా ఎలా కోస్తున్నానో. ముందు హాఫ్ ఇలా కోసి అందులో బాల్స్ పక్క తీసి ఈ వైట్ని చక్కగా సన్న కట్ చేసుకోవాలి. తర్వాత బాల్స్ని కూడా అలాగే కోసి పెట్టుకుంటే బ్రహ్మాండంగా వస్తుంది. ఓకే, మూడు చెంచాల ఆయిల్ పోసుకుందామండి. ముందుగా ఆవాలు వేసుకుందామండి 1 చెంచా. తర్వాత కరివేపాకు కూడా వేసుకుందాం. వెంటనే సన్నగా కోసి పెట్టుకున్న ఉల్లిగడ్డలు కూడా వేసేసుకుందాం. ఈ ఉల్లిపాయలు బ్రౌన్ కలర్ వచ్చే వరకు బాగా వేయించుకోవాల్సిందే. ఉల్లిపాయలు ఈ మాత్రం వేగిన తర్వాత సన్నగా కోసి పెట్టుకున్న అల్లము అలాగే వెల్లుల్లిపాయలు ఈ 2 వేసుకుని బాగా కలుపుకోవాలి. ఓకే, అల్లం వెల్లుల్లి పేస్ట్ కంటే కూడా ఇలా మనం అల్లము వెల్లుల్లిపాయలు సన్నగా కోసుకుని వేసుకుంటే దీనికి చాలా టేస్ట్ ఉంటుంది అన్నమాట. ఓకే, అల్లం వెల్లుల్లి కూడా 3-4 నిమిషాలు వేగిన తర్వాత కోసి పెట్టుకున్న టమాటాలు వేసుకుని బాగా కలుపుకుందాం. ఓకే, ఈ టమాటా ముక్కలు కనపడకుండా బాగా మెత్తగా వేయించుకోవాలన్నమాట. ఇప్పుడు కొద్దిగా ఉప్పు వేసుకుందాము. ఇప్పుడు సగం చెంచా వేస్తున్నాను, తర్వాత చూసుకుని వేసుకుందాం. పసుపు కూడా ఒక 1/2 చెంచా వేసేసుకుందాం. ఇప్పుడు దీన్ని చక్కగా ఈ టమాటా అంతా మెత్తగా అయిపోయే వరకు సన్న మంట మీద వేయించుకుంటే చక్కగా వేగుద్ది అనమాట. అడుగు పట్టకుండా బాగా వేగుతుంది. ఓకే, అన్నీ వేగాక 1 చెంచా కారం వేసుకుని బాగా కలుపుకుందాం. వెంటనే సగం గ్లాసు నీళ్ళు కూడా పోసేసుకుందాం. ఇప్పుడు నీళ్ళు పోసుకోగానే 1 చెంచా జీరా పొడి, 1 చెంచా ధనియాల పొడి, సగం చెంచా గరం మసాలా, 1 సగం చెంచా మిరియాల పొడి ఇవన్నీ వేసిన తర్వాత ఒకసారి బాగా కలుపుకోవాలన్నమాట. ఇదంతా ఒక 2 నిమిషాలు నూనెలో బాగా వేగితే సరిపోతుందండి. ఇప్పుడు మనం మ్యాషర్తో బాగా మెత్తగా ఇలా ఒత్తుకోవాలన్నమాట. ఇది బాగా మెత్తగా అయిపోవాలన్నమాట. మ్యాషర్ లేదనుకోండి, మన ఇంట్లో ఉన్న పప్పు గుత్తే ఇక అదే శరణ్యం అండి. దాంతో ఈ విధంగా మెత్తగా ఒత్తుకోవాలన్నమాట. ఓకే, అయిపోయిందండి. ఇప్పుడు మనకేం పెద్ద పని ఉండదండి. కోసి పెట్టుకున్న గుడ్డు ముక్కలు వేసి కలుపుకుందాం. ఓకే, ఒక్కసారి ఈ మసాలా అంతా గుడ్డు ముక్కలకి పట్టుకునే వరకు ఇలా కలుపుకొని కొంచెం వాటర్ యాడ్ చేద్దాం. ఓకే, కొంచెం కొత్తిమీర యాడ్ చేసి దింపేసుకుందామండి. ఖతం, అయిపోయింది. మన ఎగ్ కీమా మసాలా 2 నిమిషాల్లో రెడీ అండి. ఇక దింపేసుకోవటమే.
తెల్లవారి గుండెల్లో నిదురించిన వాడా, మా నిదురించిన పౌరుషాగ్ని రగిలించిన వాడా. తెల్లవారి గుండెల్లో నిదురించిన వాడా, మా నిదురించిన పౌరుషాగ్ని రగిలించిన వాడా. కష్టాలే భరిస్తాం, త్యాగాలే వరిస్తాం, నిశ్చయముగా నిర్భయముగా నీ వెంటనే నడుస్తాం. ఓ స్వాతంత్ర వీరుడా, స్వరాజ్య భానుడా, అల్లూరి సీతారామరాజా, అల్లూరి సీతారామరాజా. అందుకో మా పూజలందుకో రాజా, అల్లూరి సీతారామరాజా, అల్లూరి సీతారామరాజా. తెలుగు వీరలేవరా, దీక్ష పూని సాగరా. తెలుగు వీరలేవరా, దీక్ష పూని సాగరా. దేశమాత స్వేచ్ఛ గోరి తిరుగుబాటు చేయరా. సూపర్! అసలు ఎంత బాగుందో తెలుసా, అంత టేస్ట్ ఉంది, చాలా బాగుంది. మనం ఏ దాబాలోకి వెళ్ళినా కీమా ఎగ్ మసాలా ఆర్డర్ ఇస్తే ఇమ్మీడియట్గా వచ్చి టేబుల్ మీద ఉంటుంది. ఎందుకంటే ఇది తొందరగా అయిపోయే ప్రాసెస్ కాబట్టి చాలా తొందరగా మనకి టేబుల్ మీద వచ్చి ఉంటుంది. మీరు దాబాల్లోకి వెళ్ళి తినకుండా ఇంట్లో చేసుకోవాలని చెప్పి నేను సింపుల్గా మీకు మంచి రుచికరంగా ఉండేట్టుగా చేసి చూపించాను. మీరు ఇలాగే చేసుకోండి, చాలా టేస్ట్ ఉంటుంది, రుచికరంగా తినొచ్చు అనమాట. అబ్బాబ్బాబ్బాబ్బా, ఎంత టేస్ట్ అండి. మనకి ఎవరైనా చుట్టాలు వచ్చినా అర్జెంటుగా వంట చేసుకోవాలి రుచికరంగా అనుకున్నా ఫస్ట్ మన చూపంతా గుడ్డు మీదకే పోద్ది. అందుకని ఈ గుడ్డుతో మనం ఇలా చేసుకుని తింటే చాలా ఆరోగ్యం అనమాట. పిల్లలు పెద్దవాళ్ళు అందరూ కూడా ఎంతో ఆరోగ్యవంతమైన ఫుడ్ చేసుకుని మనం ఆస్వాదిస్తూ తినొచ్చు అన్నమాట. ఓకే, అంత టేస్ట్ ఉంది. అబ్బా, ఈ విధంగా చపాతీ ముక్క తీసుకుని ఇలా కూర అంతా దగ్గర చేసుకుని ఈ ముక్క నిండా తీసుకోవాలండి. దీన్ని సరిపడా తీసుకుని తింటుంటే ఉంటుందండి ఇది ఇలాగా. అబ్బాబ్బాబ్బాబ్బాబ్బా, సూపర్! నోట్లో బ్లాస్టే అలా ఉంది, మనతో మాటలా తినే దగ్గర. ఎగ్ కీమా మసాలా చపాతీలకు కానీ పుల్కాలకు కానీ అద్దరిపోయే కాంబినేషన్ అండి. మీరు కూడా ఇదే విధంగా చేసుకుంటే మంచి ఫుడ్ తింటారు. ఓకే, మంచి వంటకంతో నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. ఓకే, బాయ్.